అంటే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే 2 దశల్లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లని తెలంగాణ భవన్కి పిలిపించుకోవడం జరిగింది. వారితో ముఖాముఖి ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవడం జరిగింది. మనతో పాటు కొంతమంది గెలిచినటువంటి బీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి ఏంటి? షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఇల్మునర గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ కొత్తూరు మండలంలోనే. అది జనరల్ లేడీగా కేటాయించడం జరిగింది. దాంట్లో మా భార్యగా లలితా గోపాల్ నాయక్ నిలబడడం జరిగింది. జనరల్ సీటులో కూడా మేము ఒక ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళము, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాము. అవతల కాంగ్రెస్ నుంచి రవికుమార్ గుప్తా అని వాళ్ళు అగ్రకులస్తుల వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళ మీద 4320 ఓట్లు మావి, దాంట్లో 3900 ఓట్లు పోలైనాయి. మాకు వచ్చేసి 2136 వచ్చింది, వాళ్ళకు 1630 వచ్చింది. 506 మెజార్టీతో మేము గెలవడం జరిగింది జనరల్ సీటు. అది క్లీన్ స్వీప్ చేసినట్టేనా మీ అభ్యర్థులు? అంటే అవునండి, వాస్తవంగా మేము క్లీన్ స్వీప్ చేసినట్టే. దాని ఉద్దేశం ఏంటంటే మనకు జనాలు సహకరించారు. ఏ విధంగా సహకరించారంటే మన గత 10 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాలు మన ప్రభుత్వం చేసిన సేవా కార్యక్రమాలు కానీ, అభివృద్ధి గ్రామాలలో సీసీ రోడ్డు కానీ, మాకు క్యాంగిరిపీట్ దర్గాకు కొత్తూరు నుంచి 12 కిలోమీటరు 25 కోట్లతోటి ఒక రోడ్డు, షాద్నగర్ నుంచి దూస్కల్కు 14 కోట్లతోటి ఒక డబల్ బీటీ రోడ్ వేయడం కానీ, గ్రామాలలో మంచినీటి కానీ బాగా ఏర్పాటు చేయడం మనకు సహకరించారండి. సర్పంచ్ ఎన్నికలు అనగానే చాలా హంగామా ఉంటుంది గ్రామాలలో, చాలా అంటే పోటీకి దిగుతూ ఉంటారు, ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు. సో చాలా గొడవలు కూడా అవుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ చాలా చోట్లలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతల్ని దాడికి పాల్పడుతున్న పరిస్థితి చూస్తాం. ఎట్లా చూస్తారు సార్? మేమేం చేసినామంటే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎలాంటి ఆలోచనలు, అవతలు ఎంత రెచ్చగొట్టిన అధికారికంగా ఉన్నారు కదా, అన్ని విధాలుగా డబ్బు కానీ అధికార బలం కానీ వాళ్ళకు ఉంటుందండి. మన పద్ధతిలో, ఎందుకంటే మనం ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, ఆ పద్ధతిలో వాళ్ళు ఎలాంటి లొల్లి పెట్టినా, వాళ్ళ సిస్టమ్ ఏం చేసినా మేము ఆ సిస్టమ్ తోటి మేము పోవడం జరిగింది. గెలుపు కూడా మాది. ఏమంటారు జనాలు, ఏమంటారు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత? సో ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికి అయిపోయింది తెలంగాణలో అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. మేము ఒకటే అంటున్నామండి, గ్రామాలలో వాళ్ళు శాసనసభ ఎలక్షన్లో కొంత 420 హామీలు ఇచ్చారండి. దాంట్లో ఇప్పుడు 2500 ముఖ్యంగా మహిళలకు ఇస్తామని చెప్పారు, స్కూటీ ఇస్తామని చెప్పారు, మళ్ళా మన గ్యాస్ ఫ్రీ అని చెప్పారు. అలాంటివి ఈరోజు మళ్ళా మనకు వచ్చేసి ఏది రైతు బంధు 6000 రూపాయలు, మనకు రైతు బీమా, రైతు బంధు అవి ఇస్తామని చెప్పారు. ఇలా అవి ఎక్కడ కనిపించడం లేదండి. జనాల్లో వాళ్ళే అడుగుతున్నారండి. కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తామన్నారు. అటువంటివి ఏం లేవండి గ్రామాలలో. ఇప్పుడు ఇవ్వడం లేదు, ఖచ్చితంగా వ్యతిరేకం ఉంటుంది. ఏంటంటే అధికార పార్టీ కాబట్టి కొంత భయానికో భక్తానికో కొద్దిగా లొంగిపడుతున్నారు. కానీ కొంత అంటే ఎలా ఉంటుందంటే, మీకు ఇందిరమ్మ ఇల్లు ఉంటే రాయనీయము, మీకు ఆ ఇల్లు మేము ఇవ్వము, మీకు రేషన్ కార్డు మేము చేయము అనే ఒక డామినేట్ అనేది మాత్రం ఉంటుందండి. మీ దగ్గర కూడా నడిచింది అట్లా? మీరు బీఆర్ఎస్ ఓటేస్తే మీకు ఈ పథకం బంద్ అయిపోతాయి? మీకు టోటలే బంద్ అయిపోతాయి. మా ప్రత్యర్థి అభ్యర్థి అయితే మనకు ఒక 15 కోట్లు వచ్చింది. ఆ 15 కోట్లు మీరు మమ్మల్ని ఏకపోతే మన ఊరు నుంచి ల్యాబ్స్ అవుతుందని ఆలోచన చేశారండి. అంటే రాజకీయాల్లో ఒకసారి శాంక్షన్ అయినా ఏ గవర్నమెంట్ అయినా సరే అది ల్యాబ్స్ కావడం అనేది అది అనివార్యం అండి. ఇటువంటి డామినేట్ కూడా చేయడం జరిగింది వాళ్ళు. అయినా జనాలు మనకు పట్టం కట్టారు. ఏ అభ్యర్థి గెలిచినా కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గ్రామ అభివృద్ధి కోసం ఫండ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇచ్చేవారు కూడా పోరాటం చేస్తారు. ఖచ్చితంగా ఉంటామండి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ నిధులు ఉన్నాయండి. అదేవిధంగా స్థానికంగా మనకు వచ్చే కొన్ని అవసరాలను బట్టి జనాలు ఏ విధంగా ఉండారు అంటే, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మనం చేసేది ఏంటంటే వీధి లైట్లు కానీ, ఇవన్నీ పరిశుభ్రత, ఇవన్నీ చూసి ఆలోచన చేయాల్సి గట్టిగా నిర్ణయంతో ఉన్నామండి. మేము దానికి సహకరిస్తాం కూడా. అయ్యేంత వరకు కూడా అధికార పార్టీ ఉండని, వేరే వాళ్ళు ఉండని, మనం ఖచ్చితంగా దాని విషయంలో కొట్లాడతాడు. ఇప్పుడు పెండింగ్ బిల్లులు కూడా ఉన్నట్టున్నాయి, వాళ్ళు కూడా మాజీ సర్పంచ్లు ఆందోళన చేస్తూ ఉన్నారు. అవేనా ఇచ్చే ప్రయత్నం చేసింది? మనమైతే ఇప్పుడే కొత్తగా పోతున్నామని పంచాయతీలలో. గ్రామ పంచాయతీలో ఇంకా 20వ తారీఖు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్లోనే ఉన్నాము. గ్రామ పంచాయతీ 20వ తారీఖు తర్వాత ప్రమాణ స్వీకారం ఉంది. దాని తర్వాత పోయిన తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ బిల్ వాళ్ళకే చేయాల్సిన బాధ్యత కూడా ఉంది, అవసరం కూడా ఉందండి. మేము ఒకటే చెప్తున్నానండి, దయచేసి ఈరోజు 2 సంవత్సరాల లోపే వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయబోతారు అనేది కూడా జనాలకు తెలిసిపోయిందండి. ఇక అక్కడ ఏమి లేదు,
ఇస్తామన్న హామీలు కరెక్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఎవరైనా సార్ పెళ్లితో పాటు ఒక తుల బంగారం వస్తుందని ఆశ చూపారు. 2500 ప్రతి మహిళకి ఇస్తామని ఆశ చూపారు. గ్యాస్ ఫ్రీ అన్నారు. అది ఈ రోజు ఎక్కడ కనిపించడం లేదండి. వాళ్ళు ఆ గ్రౌండ్ అంటే బాగుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి చెందినుండే. పథకాలు కూడా బంద్ చేసినట్టున్నారు ఇప్పుడు కేసీఆర్ కిట్ అని. ఇప్పుడు కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. కళ్యాణ లక్ష్మి ఎంత చూస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కిట్టుతో పాటు మగపిల్లలు పుడితే 12,000, ఆడ అమ్మాయి పుడితే 13,000 ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో. కానీ అవి ఏవీ లేవు. ఈరోజు అన్నీ క్లోజ్ అయినాయి. జనాల్లో కూడా ఆలోచన వచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, మేము అమలు చేస్తున్నాం, గ్లోబల్ రైజింగ్ తెలంగాణ 2047 విజన్ అనుకుంటూ మాట్లాడుతున్నాం. నేను ఏమంటున్నాం సార్ అంటే ప్రభుత్వం చెప్పడంలో చాలా చెప్తుందండి. విలేజ్లో పోయి చూడండి. ఇప్పుడు 2 సంవత్సరాలనే మీకు వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మనం కూడా 70%, 100% వాళ్ళు వస్తుంటే 70-80% మనం కూడా వస్తున్నాం. గట్టి పోటీ ఇస్తుంది BRS. 100% ఇస్తామని ఖచ్చితంగా ఇస్తాం. ఇప్పుడు మా దగ్గర ఒక జనరల్ సీటు కాంగ్రెస్ నుంచి 15 సంవత్సరాలండి మేము. అంటే నేను అక్కడ జనరల్ నిలబడడానికి కారణం ఏంటంటే గత 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా 10 సంవత్సరాల రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందండి మన కేసీఆర్ గారు పంచాయతీరాజ్ చట్టంలో. లాస్ట్ ఇయర్ అది ఎస్టీకి వచ్చింది. మళ్ళీ 5 సంవత్సరాలు ఎస్టీకే ఉంటుందనే ఉద్దేశంతో నేను గత 5 సంవత్సరాల నుంచి నేను నిరంతరం జనాల్లో పనిచేసుకుంటూ వస్తున్నాను. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం పోవడం, కేసీఆర్ గారు సీఎం కాకపోవడం, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ రావడం, అది వచ్చిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్లు మారడం, 42% అనేది ఖచ్చితంగా గ్రామాల్లో చూపిస్తుందండి. బీసీ వాళ్ళకు మోసం చేసిందనే ఒక ఆలోచన అయితే ఉంది. దాని మీద దెబ్బ పడిందా ప్రభుత్వం? ఖచ్చితంగా పడుతుంది. అది వ్యతిరేకతతో కాంగ్రెస్ ఓడిపోతుంది. రైట్, ఖచ్చితంగా ఓడిపోతుంది.